నమస్కారం. వెల్లాన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ పోలేరమ్మ తల్లి దేవాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన. ఘనంగా క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చి సెమీ క్రిస్మస్ వేడుకలు. మండల కేంద్రమైన శావల్యపురం శ్రీరామ పబ్లిక్ స్కూల్లో 76వ రాజ్యాంగ ప్రవేశక కార్యక్రమం కరెస్పాండెంట్ కేవీఆర్ మోహన్ చంద్ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి గ్రామీణ బ్యాంకు మేనేజర్ శివకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నడవాలన్నారు. విద్యార్థులంతా క్రమశిక్షణతో విద్యను అభ్యసించి తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చి గొప్ప గొప్ప పౌరులుగా ఎదగాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం కరెస్పాండెంట్ కేవీఆర్ మోహన్ చంద్ రాజ్యాంగం ఎలా అమలైందనే అంశంపై విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. ఈరోజు కాన్స్టిట్యూషన్ డే అంటే భారత రాజ్యాంగ దినోత్సవం. నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించమని మరి పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వుల మేరకు మన పాఠశాలలో ఈ కాన్స్టిట్యూషన్ డేని జరుపుకుంటూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా కాన్స్టిట్యూషన్ డేకి సంబంధించినటువంటి కొన్ని విషయాలను కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన భారత రాజ్యాంగం ప్రప్రథమంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత మనల్ని మనం పరిపాలించుకోవడానికి ఏ రకంగా పరిపాలించుకోవాలి, మన భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకి ఏ రకమైనటువంటి సౌకర్యాలని హక్కుల్ని కల్పించాలి, భారత రాజ్యాంగం పట్ల మనం ఏ రకమైనటువంటి బాధ్యతను నెరవేర్చాలనేటువంటి అంశాల గురించి తెలుసుకోవడం కోసం 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్నటువంటి తాత్కాలిక ప్రభుత్వం ఈ భారత రాజ్యాంగాన్ని రచించేదానికోసం ఒక కమిటీని వేయటం జరిగింది. ఆ కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో ఒక కమిటీ వేశారు. వారు దాదాపు 2 సంవత్సరాల పైచిలకు వివిధ దేశాలన్నింటినీ కూడా పర్యటించి ఆ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగ అమలు తీరుని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మనకి ఒక రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. మన ఆ రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26వ తేదీన సమర్పించారు, అంటే అడాప్ట్ చేసుకున్నారు. ఆ రోజు సమర్పించిన తర్వాత దాన్ని పరిశీలించి దాన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి తేదీ 1950 జనవరి 26వ తేదీ. అందువల్లనే రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చినటువంటి రోజు మనం రిపబ్లిక్ డే వేడుకల్ని మన పాఠశాలలోనూ దేశవ్యాప్తంగా మనం జరుపుకుంటూ ఉంటాం. ఇక్కడ మీరు భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి గుర్తుపెట్టుకోవాల్సింది, రాజ్యాంగం అనేది మన భారతదేశం పరిపాలించుకోవడం కోసం మనం రూపొందించుకున్న రాజ్యాంగం ప్రపంచంలోనే రాయబడినటువంటి రాజ్యాంగంలో అతి పెద్దది. ఇందులో అనేకమైనటువంటి కఠినమైన అంశాలు ఉన్నాయి, అనేకమైనటువంటి సులభతరమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. మన రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకి స్వేచ్ఛ, సమానత్వం అనేటువంటి అనేక రకాలైనటువంటి హక్కులు కల్పించడంతో పాటు అదేవిధంగా కొన్ని డ్యూటీస్ కూడా మన రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం. ప్రధానమైనటువంటి డ్యూటీస్లో ప్రధానంగా మన భారత రాజ్యాంగాన్ని గౌరవించడం, దేశమేళ దేశభక్తి కలిగి ఉండటం, తోటి వారిని ఇబ్బంది పెట్టకుండా మనందరం కూడా మసులుకోవటం, ఇటువంటి కొన్ని డ్యూటీస్ను కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. వినుకొండపట్నం గ్రామ దేవత మహామహిమాన్విత శక్తి కలిగిన శ్రీ పోలేరమ్మ తల్లి దేవాలయం నిర్మాణానికి పట్నం పురోహితులు ఎడవల్లి శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. గణపతి పూజ, పోలేరమ్మ తల్లి ఆవాహన అనంతరం శంకుస్థాపన చివరగా లక్ష్మీ గణపతి దుర్గ హోమం పోలేరమ్మ తల్లి భక్త బృందం ఆధ్వర్యంలో జరిగినవి. ఫారెస్ట్ ఆఫీసు వెనుక గల పోలేరమ్మ తల్లి దేవాలయం ప్రాంగణంలో పోలేరమ్మ తల్లి దేవాలయం పునర్నిర్మాణం చేస్తున్న సందర్భంగా జరిగిన ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పోలేరమ్మ తల్లి భక్త బృందం, గ్రామంలోని ప్రజలందరూ కులమత భేదరహితంగా పాల్గొన్నారు. చాలా సంతోషం. మన వినుకొండ గ్రామ దేవత అయినటువంటి పోలేరమ్మ తల్లి ఈ రోజున ఈ గుడి కట్టేదానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ పెద్దలందరికీ, భక్తులందరూ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అమ్మవారి గుడి శీఘ్రగతిన పునర్నిర్మాణం జరగాలి, మనం అందరం పాల్గొంచుకోవాలి. అమ్మవారి ఆశీస్సులతో వినుకొండ పట్టణం మొత్తం కూడా, వినుకొండ నియోజకవర్గం మొత్తం కూడా వ్యాపార అభివృద్ధి చెందాలి, వ్యవసాయ అభివృద్ధి చెందాలి, అందరూ సుఖశాంతులతో ఉండాలని, అదేవిధంగా ఎలాంటి రోగాలు కానీ ఏమీ లేకుండా ఆ అమ్మవారి ఆశీస్సులతో మనం అందరం కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, ఆర్థికంగా బాగుండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ కమిటీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరో
మన చీఫ్ జీవీ ఆంజనేయ గారు, మన ఎమ్మెల్యే గారు, మేము ఎంపీ గారు అందరం కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని తప్పనిసరిగా మేము కూడా పాల్పంచుకుంటామని ఈ సందర్భంగా తెలియదు. బ్రాహ్మణులను కించపరిచే విధంగా పాటలు పాడుతున్న పల్లవోలు రమణ, సారయ్య, భారత నాస్తిక సమాజం సభ్యులపై తగు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య వినుకొండ నియోజకవర్గ బ్రాహ్మణ సేవా సంఘం వారు తెలియజేశారు. నిర్మాణంలో ఉన్న స్థానిక బ్రాహ్మణ భవన్లో జరిగిన సమావేశంలో సీనియర్ టీడీపీ నాయకులు, బ్రాహ్మణ పెద్దలు పివి సురేష్ బాబు మాట్లాడుతూ భారతీయ సమాజంలో అన్ని మతాలు, కులాలు ఐక్యతగా ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న తరుణంలో ఈ విధంగా సాటి కులాన్ని అవమానపరుస్తూ హేయమైన రీతిలో వారి ఆచారాలను, సంప్రదాయాన్ని కించపరిచి వారి వస్త్రధారణను గాయత్రి మాత స్వరూపంగా ధరించే జంధ్యమును కూడా అనుమానించి కులాల మధ్య చిచ్చు పెట్టడం తగదని హితో పలికారు. దేవుని ఆశీస్సులు వినుకొండ నియోజకవర్గంపై మెండుగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఈ క్రిస్మస్ నెలలో ప్రేమానురాగాలతో సంతోషంగా ఉండాలని గ్రేటర్ వినుకొండ రోటరీ క్లబ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఏరువ నారాయణ తెలియజేశారు. పట్నంలోని కళ్యాణపురి కాలనీలోని క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో గ్రాండ్ క్రిస్మస్ ప్రారంభ వేడుకలు పాస్టర్ ఫిలిప్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి గ్రేటర్ వినుకొండ రోటరీ క్లబ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఏరువ నారాయణ, రోటరీ క్లబ్ సభ్యులు శ్రీకాంత్ రెడ్డి మస్తాన్లో విచ్చేసి నూతనంగా ప్రారంభించిన కొత్తపాటి సీడీని ఆవిష్కరించారు. అనంతరం రోటరీ క్లబ్ ఆఫ్ వినుకొండ వారి ఆధ్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ ప్రారంభ వేడుకలకు విచ్చేసిన క్రైస్తవ భక్తులకు భారీ అన్నదానం ఏర్పాటు చేశారు. మరి గత సంవత్సరం కూడా సెమీ క్రిస్మస్ కానీ క్రిస్మస్ వేడుకలు కానీ చాలా బాగా ఘనంగా జరిగాయి. ప్రతి సంవత్సరం అలాగే చర్చి దినదల చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన చర్చి కుటుంబ సభ్యులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మనం చర్చి ఇంత ఆనందంగా ఏర్పాటు చేసుకోవడానికి ఇక్కడ ప్రతి ఒక్కరి మనసు ఉంది, ప్రతి ఒక్కరి కృషి ఉంది. పొద్దున్నే రాలేకపోయాము, మధ్యాహ్నం లంచ్ టైం వచ్చింది. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి కష్టపడుతున్నారు. మా సొంతతో సమానంగా ప్రతి ఒక్కరు మనో ప్రధానించి ప్రతి ఒక్క పని పాల్పంచుకోవడం చేయడం చాలా ఆనందకరంగా ఉంది. ప్రతి ఒక్కరు అలానే కలిసి నేను ముందుకు తీసుకుంటే ఇంకా పెద్దగా విస్తరించుకోవాలి. మనందరం ఒకటిగా ఉండి నేను ఇంకా పెద్ద తీర్చిదిద్దుకొని సభ్యులను పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. పట్నంలోని సత్తు బజార్ 25వ వార్డులో గల సూర్యచంద్ర నాగేంద్ర స్వామి దేవస్థానం నందు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక హోమం, కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన ఉత్సవ విగ్రహాలు ఏర్పాటు చేయగా మాజీ శాసనసభ్యులు, జేడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు ముఖ్య అతిథిగా విచ్చేసి స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజారి డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస శర్మ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణం తిలకించేందుకు పట్నంలోని భక్తులు వేలాదిగా పాల్గొని ప్రత్యేక దర్శనం తీసుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః. ఈరోజు స్కంద షష్ఠి సందర్భంగా మన పాత మార్కెట్ బజార్లో ఉన్నటువంటి చట్టు బజార్లో వేయించేసినటువంటి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవాలయ ప్రాంగణంలో నూతనంగా ఉత్సవ విగ్రహాలు తేవడం జరిగింది. దానిలో భాగంగా నిన్నటి రోజు నుంచి ఈ రోజు ఉదయం వరకు కూడా స్వామివారి యొక్క నూతన విగ్రహాలు బింబశుద్ధి, ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించి స్కంద షష్ఠి సందర్భంగా తొలిసారిగా వినుకొండలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కళ్యాణం చేసుకునేటువంటి అదృష్ట భాగ్యం మనకు కలగడానికి కారణం ఈ యొక్క నాగేంద్ర స్వామి ప్రాంగణంలో ఉండేటువంటి భక్త బృందం, అలాగే ఈరోజు విగ్రహాలు సమర్పించినటువంటి దాతలు చీతిరాల శ్రీనివాసరావు గారి కుమారులైనటువంటి సురేష్, రాజేష్ దంపతులు, వారి కుటుంబ సభ్యులు ఈ యొక్క ఉత్సవ విగ్రహాలని సమర్పించడం జరిగింది. ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసము ఎందరో భక్తులు సహాయ సహకారాలు అందించారు. చక్కగా ఇక్కడ
ప్రతిరోజు కూడా నిత్యము కూడా సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క అర్చనలు ఆరాధనలు జరగటమే కాకుండా ఆ స్వామివారికి ప్రీతికరంగా ఇక నుంచి ఎప్పుడూ కూడా కళ్యాణ మహోత్సవాలు కూడా నిర్వహిస్తారని కమిటీ వారు తెలియజేశారు. భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క దర్శనం చేసుకుని స్వామి అనుగ్రహాన్ని పొందాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు షష్ఠి సందర్భంగా మా అమ్మగారికి మనసులో అనిపించింది. అందుకని నేను మా అన్నయ్య ఇద్దరం కలిసి ఇద్దామనుకున్నాం. ఫస్ట్ స్వామివారి చందా మాత్రమే ఇద్దామనుకున్నాము. కానీ 2 రోజుల క్రితము పూర్తిగా మనమే డొనేట్ చేద్దామని మనసులో అనిపించి ఇస్తున్నాం. ఇంత చక్కగా చేసింది చాలా ఆనందంగా ఉంది నాకు ఈరోజు. పల్నాడు జిల్లా నర్సరావుపేట కలెక్టర్ ఆఫీస్ వద్ద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లు అమలుకు వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆల్ ఇండియా కిసాన్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు తోట ఆంజనేయులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులపై తెచ్చిన విధానాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. రెక్కాడితే కానీ డొక్కాడని రైతులు అమలు పరిచిన లేబర్ కోడ్లు వ్యతిరేకంగా ఈ రోజు ధర్నా చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. దాదాపు 500 పైగా రైతు సంఘాలు కలిసి ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వాన పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలని చట్టాలను తీసుకురావడం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం మొత్తం కూడా ఆర్థికంగా దివాలా తీసి గిట్టుబాటు ధర లేక కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉండేటువంటి విధానాన్ని చట్టాలు తీసుకొస్తుంటే ఆ రోజున ఢిల్లీ సరిహద్దుల్లో మొత్తం పోరాటం చేసి దాదాపు 2 సంవత్సరాల పాటు పోరాటం చేసి ఈ పోరాటాన్ని అణగదొక్కడానికి ఇవాళ బీజేపీ ప్రభుత్వం అనేకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు కొనసాగిస్తున్నాయి. ఈ ఉద్యమంలో అర్బన్ నక్సలైట్లు ఉన్నారని, ఈ ఉద్యమంలో మతోన్మాదాలకు సంబంధించిందని, ఈ ఉద్యమంలో విచ్ఛిన్నకర శక్తులు ఉన్నారని చెప్పేసి ఉద్యమాన్ని అన్ని విధాలు అంచడానికి ప్రయత్నం చేసినప్పటికీ రైతాంగం ఈ యొక్క ఉద్యమాన్ని పట్టుదలతో కృషితోటి ఐక్యంగా ఆందోళన చేసిన అనంతరం ఈ యావత్ భారతదేశ రైతాంగానికి క్షమాపణ చెప్పి వాళ్ళ రైతాంగానికి రాతపూర్వకంగా ఈ 3 నల్ల చట్టాలని రద్దు చేస్తున్నాను, వెనక్కి తీసుకుంటున్నానని చెప్పేసి ఇవాళ రోజున ప్రధానమంత్రి గారు రాతపూర్వకంగా రాసిస్తే ఇవాళ మరలా దొడ్డిదారిన కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఈ దేశంలో వ్యవసాయ రంగం మొత్తం కుదేలైపోయేటటువంటి ఈ చట్టాలను దొడ్డిదారులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా రేపు పార్లమెంట్ శీతాకాల సమావేశంలో ఒక చట్టాన్ని ఇవాళ రైతులకి ఉరిబండే చట్టాన్ని తీసుకురావస్తున్నారు. ప్రధానంగా ఈ దేశంలో సాంప్రదాయంగా తయారు చేసేటువంటి రైతులు విత్తనాలు తయారు చేసుకోవడానికి అవకాశం లేదు. అలా విత్తనాలు ఎవరైనా స్వయంగా తయారు చేసుకుంటే వారిపైన కేసులు పెట్టడానికి అవకాశం ఉండే విధంగా చట్టాన్ని తీసుకురాబోతున్నారు. శీతాకాల సమావేశంలో ఇవాళ జన్యు మారిపడి శంకర్ జాతి విత్తనాలు తయారు చేసి ఇవాళ కార్పొరేట్ కంపెనీలకి మొత్తం చట్టాలను అనుకూలంగా చేసి ఈ విత్తనాలు దేశవ్యాప్తంగా కూడా కొనుగోలు చేసి అమ్మాలని చెప్పి నేడు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈపూర్ మండల ఆఫీస్ వద్ద కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ డైరెక్టర్ రాపర్ల జగ్గారావు ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తీసుకువచ్చిన రాజ్యాంగ పద్ధతులు, విధి విధానాల గురించి వివరించారు. అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ మీసాల ప్రసాద్ మాట్లాడుతూ ఈ రోజు భారతదేశంలో ప్రతి ఒక్కరూ జీవితాల్లో వెలుగులు నింపిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. పట్టణంలోని పాత శివాలయం ఆవరణలో శ్రీ ప్రసన్న రామలింగేశ్వర స్వామి, కోదండరామస్వామి వార్ల దేవస్థానం, అయ్యప్ప స్వామి అన్నదాన కమిటీ వారి ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి అయ్యప్ప స్వాములు అన్నదాన కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మల్లికార్జున దంపతుల చేతుల మీదుగా అయ్యప్ప స్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం మక్కిన మల్లికార్జునరావు కుటుంబ సభ్యుల చేతుల మీదుగా స్వాములకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు.
పట్నంలోని ప్రభుత్వ వైద్యశాలను జిల్లా డీసీ ప్రసన్న ఆకస్మిక తనిఖీలు చేశారు. ముందుగా ఆసుపత్రిలోని రోగులను పరామర్శించి వారికి అందుతున్న సౌకర్యాలు, వారికి ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్నంలోని టీడీపీ నాయకులు పెమ్మసాని నాగేశ్వరరావు డీసీ ప్రసన్నను మర్యాదపూర్వకంగా కలిసి ప్రభుత్వ ఆసుపత్రిలో కొన్ని మౌలిక వసతులు కల్పించాలని కోరారు. వైద్యులు రోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, వాళ్లకు సహకరించాలని తెలియజేశారు. ఆసుపత్రిలో ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంతటితో వెళ్ళని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాల్సిలో కలుసుకుందాం. నమస్కారం.